తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల కథన రంగంలో విజయ్ దళపతి స్ట్రాటజీ ఎలా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది. అసలు టీవీకే పార్టీ వ్యూహాలేంటి? బీజేపీతో పొత్తు వార్తలు నిజమేనా? ఎన్డీఏ ఆఫర్లకు విజయ్ ఓకే చెప్పేశారా? కరూర్ తొక్కిసలాటపై సిబిఐ విచారణలో ఏం తేల్చారు? ఇక రాబోయే ఎన్నికల్లో హీరోయిన్ త్రిష పోటీ చేస్తుందా? ఇవే ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్గా మారాయి. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందంటూ ప్రచారం జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కజగం పార్టీకి బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పొత్తులో భాగంగా టీవీకేకు 80 అసెంబ్లీ స్థానాలు, విజయ్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను బీజేపీ, దాని మిత్రపక్షమైన అన్నాడీఎంకే, అలాగే విజయ్ పార్టీ టీవీకే తీవ్రంగా ఖండించాయి. ఎన్నికల తేదీల ప్రకటన వచ్చి ఉన్న తరుణంలో విజయ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తమిళనాడు ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలో అధికార డీఎంకే కూటమిని గద్దె దించాలంటే తమకు బలమైన కూటమి అవసరమని బీజేపీ భావిస్తోంది. అందుకే హీరో విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు విజయ్ ఇప్పటికే బీజేపీతో పొత్తు లేదని చెప్పేసినా తాజాగా ఆయన కాషాయ పార్టీ డిప్యూటీ సీఎంతో పాటు 80 సీట్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీవీకే నేతలు పొత్తులేవీ లేవంటూ క్లారిటీ ఇచ్చినా భిన్నమైన వాదనలు వినబడుతున్నాయి. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీవీకే మధ్య పొత్తు చర్చలు చివరి దశకు చేరుకున్నట్లుగా సమాచారం. ఎన్డీఏ కూటమిలో చేరితే విజయ్కి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని 234 స్థానాల్లో సుమారు 80 స్థానాలను టీవీకేకి ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. విజయ్కు ఉన్న క్రేజ్ను ఉపయోగించుకుని కనీసం 2% ఓట్లు సాధించినా అది తమ విజయానికి కీలకం అవుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. విజయ్, బీజేపీ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విజయవంతమై పొత్తు కార్యరూపం తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. తమిళనాడులో అధికార ప్రతిపక్షాల విజయావకాశాలు కొద్దిపాటి ఓట్ల శాతంతో మారిపోతుంటాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో విజయ్ ఫ్యాక్టర్ కీలకం కాబోతోంది. అయితే టీవీకే వర్గాలు మాత్రం విజయ్ ముఖ్యమంత్రి పదవిపైనే దృష్టి సారించినట్లు చెబుతున్నాయి. ఈ అంశమే ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభనకు దారి తీస్తోందని తెలుస్తోంది. అయితే తమిళనాట విజయ్ పార్టీ అతి తక్కువ కాలంలోనే ప్రజా దృష్టిని ఆకర్షించింది. దీంతో విజయ్ను తమ కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అనేక మార్గాలు అన్వేషిస్తోంది. అయితే విజయ్ కేవలం డిప్యూటీ సీఎంతోనే సరిపెట్టుకుంటారా? పదవి కోసం బీజేపీతో రాజీ పడతారా? లేక కేసులకు భయపడతారా అనే చర్చ నడుస్తోంది. 51 ఏళ్ల విజయ్ ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్, యువతలో ఆయనకున్న క్రేజ్ పార్టీకి పెద్ద బలం. సామాజిక న్యాయం, ద్విభాషా విధానం వంటి అంశాలను ఆయన తన సిద్ధాంతాలుగా ప్రకటించారు. మహిళలకు 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెలవారీ ఆర్థిక సాయం వంటి సూపర్ 6 హామీలను ఆయన ప్రకటించారు. అయితే రాజకీయ అనుభవం లేకపోవడం, పార్టీలో ఆయన ఒక్కరి స్టార్ క్యాంపెయినర్ గా ఉండడం కొంత బలహీనతగా కనిపిస్తోంది. తమిళనాడులో దశాబ్దాలుగా ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని విజయ్ భావిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు మార్పు కోరుకుంటున్న తరుణంలో ఇది ఆయనకు మంచి అవకాశం. కానీ కరూర్ తొక్కిసలాట ఘటన ఆయన ప్రతిష్టకు కొంత విఘాతం కలిగించింది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం ఉన్న పార్టీలను ఢీ కొట్టడం విజయ్కు పెద్ద సవాల్గా మారనుంది. ప్రస్తుతం డీఎంకే ద్రావిడ మోడల్ 2.0 నినాదంతో ముందుకు వెళుతుండగా విజయ్ తన సొంత ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత వంటి అగ్రనటులు అఖండ విజయం సాధించినప్పటికీ చాలా మంది స్టార్ హీరోలు రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. శివాజీ గణేశన్, కె భాగ్యరాజ్, టి రాజేందర్ వంటి ప్రముఖులు సొంత పార్టీలు పెట్టినా లేదా ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా ఓటమిని చవిచూశారు. కమల్ హాసన్ వంటి వారు కూడా బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలవలేకపోయారు. ఇక తమిళంలో నెంబర్ 1 హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలో అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ అతనికి కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయి. గతేడాది కరూర్ తొక్కిసలాట విషాదం విజయ్ను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. దాని నుంచి కోలుకుని కాస్త ముందరకు వేసేలోపే వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారి మళ్లీ డిఫెన్స్ లో పడిపోయాడు విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా విజయ్ ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరయ్యారు. తాజాగా ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఆయన సుమారు 7 గంటల పాటు అధికారుల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయితే ఇటీవల హీరోయిన్ త్రిషతో కలిసి విజయ్ ఒక పెళ్లి వేడుకలో పాల్గొనడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులకు బలమైన ఆయుధం దొరికింది. ప్రస్తుత పరిస్థితుల్లో త్రిషకు విజయ్ ఎంత దూరం జరిగితే అంత మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే ఆయన ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తమిళనాడు చర్చ జరుగుతోంది. త్రిషను తన పార్టీ తరపున ఎన్నికల బరిలో దించాలని విజయ్ చూస్తున్నాడని కొత్త పుకారు మొదలైంది. ఈ విషయంలో త్రిషనే ఎక్కువ ఆసక్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉన్నట్లు త్రిష ఎప్పుడో చెప్పిందట. బహుశా జయలలిత ఆమెకు స్ఫూర్తేమో. అన్నాడీఎంకే పార్టీలో కీలకంగా ఎదిగిన
జయలలిత ఎంజీఆర్ మరణానంతరం కఠిన సవాళ్లను ఎదుర్కొని సీఎం కూడా అయ్యారు. త్రిషకు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఉండబట్టే ఆమెతో కలిసి విజయ్ బయటకొచ్చాడని, నేరుగా ఆమెను ఎన్నికల బరిలో నిలిపితే విమర్శలొస్తాయి కాబట్టి ముందే జనాల్ని ప్రిపేర్ చేయడానికి ఇలా చేశారని రాజకీయ విశ్లేషకులు సూత్రీకరిస్తున్నారు. త్రిష ఎన్నికల పోటీ గురించి త్వరలోనే టీవీకే పార్టీ తరపున ప్రకటన వస్తే ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒకవేళ పొత్తులు కుదిరితే త్రిష పోటీకి బీజేపీ ఒప్పుకుంటుందా అనేది కూడా అనుమానమే. ఒకవేళ త్రిష పోటీ చేస్తే ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.